లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగమే చేస్తామంటే మేము చూస్తాం, టైం ఉంది. నేను ఓటింగ్ కూడా అదే పెట్టాను. మేము క్యాప్టెన్ కూడా జగన్ అనే 2.0కి సిద్ధమంటూ పార్టీలో చేరుతున్నాం. కాబట్టి ఆ 2.0 అయిన తర్వాత మీకు స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ. రాజుగారు వాయిస్ ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెంది ఒక అసమర్థ నాయకత్వంతో ఈరోజు చేతగాని దద్దమ్మల్లా ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా గాలి కుదిలిన తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వాలని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఏర్పాటు చేసుకుని ఇక్కడ క్లియర్గా బిఎంఆర్డీఏ వారికి 71,300 రూపాయలు వాళ్ళకి హాల్ బుక్ చేసుకుని అమౌంట్ కట్టి నిన్న ఈరోజు పార్టీ జాయినింగ్ సంబంధించి కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం కానీ లోపల డిస్టెన్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ వస్తుందో రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచో లోకేష్ దగ్గర నుంచో వాళ్ళకి ఎక్కడ అక్షింతలు పడతాయనే ఉద్దేశంతో రాజకీయ కోణంలో ఏర్పాట్లు చూసి అప్పటికప్పుడు ఉదయం 10 గంటలకి 10:30కి ప్రోగ్రామ్ అని పెట్టుకుంటే 10 గంటలకు గేటుకి తాళాలు వేసి నిర్బంధించడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో హేయమైన చర్య, దుర్మార్గమైన చర్య. ఇది ఒక పిరికి పంద చర్య. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా పనిచేయచ్చు, ఏ పార్టీ సిద్ధాంతాలు నచ్చితే ఆ పార్టీలో కొనసాగచ్చు. ఈరోజు మీకు సిగ్గుంటే సిగ్గు శరం ఉంటే అప్రజాస్వామికగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళా మేయర్ని సంతలో పసుపుల్లో శ్రీలంక, మలేషియా కార్పొరేటర్లు తీసుకెళ్ళి డబ్బులు ఎరచూపి సంతలో పరిస్థితుల్లోని కూడా, ఎందుకంటే అతను సిస్టమ్ ప్రకారం ఏదైతే బిఎంఆర్డీలో సిస్టమ్ ఉందో దాని ప్రకారమే ఆయన బుక్ చేసుకున్నాడు. దానికంతా కూడా అమౌంట్ కట్టాడు, ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాడు. ఎప్పటికైనా అధికారులు తెలుగుదేశం పార్టీ కోసమో లేకపోతే ఇంకో పార్టీ కోసమో కాకుండా మీ రూల్స్ ఏదైతే ఉన్నాయో, మీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో నిబంధనలకు అనుకూలంగా అధికారులు వ్యవహరించాలని అధికారులు కూడా